ప్రభునందు ప్రియమైన వర్లరా, మార్నింగ్ కాన్ఫరెన్స్ పై చేరవచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభు నామంలో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ఇది నా పరిచయను ప్రారంభిద్దాం. ప్రార్థన యేసుదాస్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. నా వందనాలన్న. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువ, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీ గొప్ప నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల వేళలో మా తండ్రి నీ సన్నిధిలో కూర్చొని నీ మాటలు వినడానికి నువ్వు చూపిన దయా కనికరాన్ని బట్టి నీకు స్తోత్రములు. సజీవులే కదా నేను స్తుతించదనన్నావు తండ్రి. నీ పాదములకు స్తోత్రములు మా ప్రభువ. అల్పులమైనటువంటి మమ్మల్ని ఇంతగా ప్రేమించినందుకు ఆయనకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన వారందరినీ దీవించమని, ఆశీర్వదించమని, నడిపిస్తున్న నీ దాసుని దీవించమని, పాడబోయే పాటను కూడా మీరు దీవించమని, చెప్తున్న మీ దాసుడు వాక్యమును మా హృదయములకు ఆత్మీయమైన జీవితానికి మా ప్రభువ మీరే ముందుకు నడిపించమని, ఈ లోకంలో మా ప్రభువ మరి సాతానుడు కూడా మా తండ్రి ఉంటుండగా నేను వాటిని అన్నింటినీ మేము జయించుకొని ముందుకు సాగడానికి మీ కృప అనుగ్రహించమని వేడుకుంటూ, నాయనా మీ నామానికి ఘనతను, మహిమను, ప్రభావమును చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అని కొందనాలనా? నా వందనాలైనా. ప్రభాకర్ అన్న రాలేదుగా? అవునన్నా, రాలేదు. తిరుపతి నుండి పెద్దలు రవి మనోహర్ అన్న పాట పాడి ప్రభుని మహింపరుస్తారు. మనోహర్ అన్న వినాలనా? ఓకే అన్న, ఒక పాట పాడండి. సరే, ఒక నిమిషం ప్రార్థన. ప్రియులారా, అందరికీ ప్రేమవందనాలు. పాటల పుస్తకంలో నుండి 4వ నంబర్ పాట పాడదాం. అందుకొనుము నాదు వందనము, నా యేసు ప్రభువా స్వీకరించుము నాదు స్తోత్రములు, స్వీకరించుము నాదు స్తోత్రము, నీదు ప్రేమను మరువజాల, స్వీకరించుము నాదు స్తోత్రము, నీదు ప్రేమను మరువజాల, మహిమ వీడి మానవుడవై మరణముంది తిరిగి లేచితి, అందుకొనుము నాదు వందనము, నా యేసు ప్రభువా స్వీకరించుము నాదు స్తోత్రములు, పాపముననే పుట్టిన వాడా, నా బ్రతుకునందు పాపముననే పెరిగియున్నాడా, పాప జీతము మరణమౌగా వేరే మార్గం లేని నాకు, పాప జీతము మరణమౌగా వేరే మార్గం లేని నాకు, మరణమున్ జయించి లేచి జీవమిచ్చితి యేసునాథా, అందుకొనుము నాదు వందనము, నా యేసు ప్రభువా స్వీకరించుము నాదు స్తోత్రములు, తలను గొట్టిరి ముండ్ల కిరీటం, తుదమట్టు కోర్చితి గట్టి దెబ్బల నిన్ను గొట్టంగా, తిట్టుబోతులు తిట్టుచుండగా నెట్టి మాటను పలుకవైతివి, తిట్టుబోతులు తిట్టుచుండగా నెట్టి మాటను పలుకవైతివి, సిలువ మరణము పొంది నీవు తిరిగి లేచితి యేసునాథా, అందుకొనుము నాదు వందనము, నా యేసు ప్రభువా స్వీకరించుము నాదు స్తోత్రములు, స్వీకరించుము నాదు స్తోత్రము, నీదు ప్రేమను మరువజాల,
స్వీకరించుము నాదు స్తోత్రము, నీదు ప్రేమను మరువజాల. మహిమ వీడి మానవుడవై మరణముంది తిరిగి లేచితి, అందుకొనుము నాదు వందనము. నా యేసు ప్రభువా స్వీకరించుము నాదు స్తోత్రములు. వందనాలు బ్రదర్. పాట పాడిన రవి మనోహర్ అన్న వందనాలనా. వందనాలు. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. పెద్దలు విజయవాడ నుంచి రవి మనోహర్ రెడ్డమ్మన్ ప్రార్థన చేస్తారు. జీవముగల మా తండ్రి, పరిశుద్ధుడా, మానవ కోటికి ఆధారభూతుడైన మా ప్రభు, మీకు వందనాలు నాయన, స్తోత్రాలు. ప్రేమించారు, మీ మహాదయచేత మరొక దినాన్ని మాకు ఆయుష్గా అనుగ్రహించారు. రాజా మీకు స్తోత్రాలు. మార్నింగ్ కాంప్లెక్స్ కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో ఒకరినొకరు సంధించుకొని మీ దాసులతో కలిసి, మీ పరిశుద్ధులైన బిడ్డలతో కలిసి ఈ సహవాసంలో పాలు పొందే అవకాశం మరొకసారి బలహీనలను శక్తిహీనులను నాకు కూడా మీరు ఇచ్చినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంతవరకు నాయన మా తండ్రి ప్రార్థించి పాటలు పాడిన మీ దాసులని ప్రార్థనలు చెందబెడుతున్నాం. అదే సమయంలో ముందున్న సమయాన్ని మీ దయలో జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మీ దాసులు మీ పక్షంగా మాట్లాడాల్సిన ఈ సమయాన్ని మీ ఆత్మాధీనం ఉంచుకోండి. కార్యక్రమాన్ని అధ్యక్షత వహించి నడిపిస్తున్న మా ప్రియుల దాసులు ఎలీషా బాబు గారిని బట్టి, కార్యక్రమ నిర్వాహకులు మా తండ్రి బర్నబాస్ గారిని బట్టి, వారి కుటుంబాలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, కార్యక్రమం ఆయన చక్కగా సజావుగా జరగటానికి కావాల్సిన మీ ఆత్మ సహాయం మాతో ఉంచి మీ నామానికి మహిమ కలిగించుకోమని, ముందున్న సమయాన్ని ఏ డిస్టర్బెన్స్ లేకుండా పాలించమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు రెడ్డమ్మన్ వందనాలనా. నా వందనాలు. వాక్యం కొరకు సిద్ధపరచబడిన దాసులు జంగాల సునీల్ కుమార్, అలాగే కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా నుండి వారు మనతో ఉన్నారు. వారు దేవుని వాక్యాన్ని 6 గంటల వరకు అందిస్తారు. అన్న సునీల్ అన్న వందనాలనా. అన్నా వందాలు. ఓకే అన్న. ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి సాక్షి కూడా పంచుకుంటారు. ఓకే. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరి వచ్చిన ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ లోని విశ్వాసులందరకు, పెద్దలకు, సేవకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాది వందనాలు తెలియపరుచుకుంటున్నాము. మొదటిసారిగా నేను మీతో పాటు ఈ కాన్ఫరెన్స్ లో ప్రభు కృపను బట్టి, మరి అలాగనే బర్నబాస్ అన్న ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నడిపిస్తున్న ఎలీషా బాబాను బట్టి అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు సునీల్. నేను కళ్యాణదుర్గం అనంతపురం డిస్టిక్ లో నేను దేవుని పరిచయం చేస్తున్నాను. నా యొక్క సాక్ష్యాన్ని గురించి కూడా కొన్ని మాటలు చెప్పమని బర్నబాస్ అన్నగా తెలియపరచగా, కొన్ని విషయాలు పైన చెప్పుకుంటూ నేను ముందుకు సాగుతాను. నేను పుట్టినది వినకొండ, గుంటూరు జిల్లాలో నా జననం జరిగింది. నేను అక్కడే ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత మరియు పై చదువులు ఒక బీటెక్ కోసము నేను విజయవాడలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో విజయవాడ అక్కడ చదువుకున్నాను. అక్కడ విజయవాడలో చదువుతుండగా దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన సిద్ధపరిచిన రక్షణను నేను దేవుని మహాకృపను బట్టి అందుకోవడం జరిగింది. ప్రియులారా, మరి అక్కడి రక్షణ నేను పొందాను. మరి రక్షణ కృపను బట్టి ముందుకు సాగుతూ ఉండగా అక్కడే నేను సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తే బాగుంటది అనే ఆలోచన చేస్తూ ఉండగా అక్కడే దేవుని మహాకృపను బట్టి అక్కడే పౌల్ట్రీ ఫామ్ అనేది నేను ఫామ్ చేశాము నా ఫ్రెండ్స్ తో కలిసి. అక్కడే పౌల్ట్రీ నేను చేస్తూ ఉండగా దేవుని కృపను బట్టి అక్కడే దేవుడు నన్ను తన సేవకు పిలుచుకున్నాడు. అక్కడే ఉదయకాలంలో నేను ప్రతిదినము అక్కడ వెళ్ళి వస్తూ ఉండగా అక్కడే నేను పనిచేస్తూ ఉండగా ఉదయకాలంలో వర్తమానాలు, వాక్యాలు వింటూ చదువుతూ ఉండగా యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు తన మాటను పిలిచాడు తన సేవ కొరకై. అక్కడే సేవ నిమిత్తమై నేను ఆ యొక్క చదువు అయిపోయిన తర్వాత ఆ యొక్క పౌల్ట్రీ ఫామ్ కూడా విడిచిపెట్టి స్థానిక సంఘం వినకొండలోనే నేను కొన్ని దినాలు అక్కడ ఉండడం జరిగింది. ప్రభుని గురించి మాట్లాడుతున్నాను. ప్రభువా, నేను ఏ రీతిగా నేను సేవ చేయాలని ఇష్టపడుతున్నాను, నీ పిలుపు నాకు అర్థమైంది స్పష్టంగా.
మరి నా ముందున్న భవిష్యత్తు నీ కొరకు జీవించాలని ఇష్టపడుతున్నాను, కోరుకుంటున్నాను. మరి నేనైతే బైబిల్ చదువుతూ ఉన్నాను, కానీ అందులో ఉన్న లోతైన విషయాలను, అక్కడ ఉన్నటువంటి పూర్తిగా అర్థం కాని విషయాలు నాకు చాలానే ఉన్నవి ప్రభా. ఏదో పైనకి కొన్ని ఆదికాండాలు కానీ, కీర్తనలు కానీ, లేకపోతే సువార్తలు కానీ, కొన్ని విషయాలు నాకు అర్థమవుతున్నాయి, కానీ సంఘాలు, సంఘ సత్యాలు, సంఘ లోతులు నాకు అర్థం కావట్లేదు ప్రభా అని కొన్ని కాలాల పాటు, కొన్ని నెలల పాటు ప్రభు దగ్గర నేను బ్రతిమలాడుకునగా, ప్రభు తన కృపను బట్టి బైబిల్ ఆంధ్రప్రదేశ్లోని బైబిల్ కాలేజీలో నేను చదవడానికి దేవుడు కృపను చూపించాడు. అక్కడే చదువుకుని ఒక సంవత్సరం పాటు అక్కడే బైబిల్ కాలేజీని పూర్తి చేసుకున్న తర్వాత మరలా ఇంకొక ఆలోచన, ఎక్కడికి వెళ్ళాలి సేవకి? భారతదేశంలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, అసలు ఎక్కడికి వెళ్ళాలి సేవ అనే ఆలోచన బలంగా నా మీద నాటబడి ఉండగా ప్రభుని మళ్ళా గురించి ఆలోచన చేస్తున్నాను. ప్రభువా, నేను రక్షణ నాకు లేదు, నీ కృపను అనుగ్రహించావు, నీ ఆలోచన నాకు కలిగింది, నీకు సేవ చేయాలని ఆలోచన పుట్టించింది, నీ పిలుపు నాకు అందించావు, నాకు వాక్యము కొన్ని విషయాలు నాకు అర్థం కావట్లేదు ప్రభు అనగానే ఏదో కొంతపాటి నేను అర్థం చేసుకునే మనసును, చదువుకోవాలనే మనసు నాకు అనుగ్రహించావు. ఇప్పుడు నా ముందు పెద్ద సవాలు ఉన్నది. నేను ఎక్కడికి వెళ్ళాలి? నేను ఏ రీతిగా పరిచర్య ప్రారంభించాలి? నేను ఏ ప్రాంతంలో నేను పరిచర్య చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు కూడా తన మహాకృపను బట్టి ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికి రావడానికి అవకాశం కల్పించాడు. ఎలాగ వచ్చాను అంటే, నేను వివాహం చేసుకున్నది గుంతకల్లు, సంగీతరావు గారు అలాగే కేజీ అమ్మ గారి యొక్క కూతురు నేను వివాహం చేసుకున్నాను. అక్కడ నుండి నేను అక్కడ ఆలోచన చేస్తూ ఉండగా కళ్యాణదుర్గంలో సేవ ఉంది, ప్రారంభించబోతున్నామని ఇక్కడ దయాకర్, జేమ్స్ దయాకర్ అన్న, రత్నగర్ బాబాయ్ గారి తమ్ముడు జేమ్స్ దయాకర్ అన్న, వారితో కలిసి నా సద్గుడు అవుతాడు, తోడల్లుడు అవుతాడు, తనతో కలిసి ఆలోచన చెప్పాడు. సునీల్, ఇక్కడ పరిచర్య ప్రారంభిస్తున్నావు, నువ్వేమైనా రాగలవా అంటే, అన్న ప్రార్థన చేసుకుని వస్తాను, పరిచర్య ఉందని మీరు తెలియపరిచారు, వాస్తవమే. రాయలసీమ ప్రాంతాలలో వాక్య కొరత ఉన్నది, రాయలసీమ ప్రాంతాలలో పరిచర్య కొరత ఉన్నది, వాస్తవమేనన్నా, నేను ఆలోచన చేస్తాను, ప్రభు కృపను బట్టి దేవుని చిత్తమైతే ఈ ప్రాంతానికి వస్తాను అని కొన్ని నెలలు నేను ప్రభు ప్రార్థనలో కనిపెట్టగా దేవుడు తన చిత్తాన్ని బట్టి, తన కృపను బట్టి నాకు ద్వారాలు తెరవగా నేను ఈ కళ్యాణదుర్గ ప్రాంతానికి వచ్చాను. ఈ కళ్యాణదుర్గ ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి 2019 నుండి ఇక్కడ స్థానిక బెరియా క్రిస్టియన్ అసెంబ్లీలో దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తున్నాము. కొద్ది మందిగా ప్రారంభించిన మేము ఈ దినమున ఒక 60 మంది దాకా కూడుకుంటుండగా మీరు మా సేవ కొరకై, మా పరిచర్య కొరకై ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. సాక్ష్యము ఎక్కువగా చెప్పలేదు, కేవలము కొంత తూకీగా పైకి మాత్రమే చెప్పుకుంటూ నేను వచ్చి ఉన్నాను. కాబట్టి ముఖ్య అంశము వాక్యమై ఉన్నది కాబట్టి సాక్ష్యానికి ఎక్కువ సమయం ఇవ్వలేదు. అందుకని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని గురించి ఆలోచన చేద్దాం. అలాగే మా పరిచర్య కొరకే మీరు ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుండి మనము ఈ ఉదయ కాలంలో ఆలోచన చేద్దాం. పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి 119వ కీర్తన 67వ చరణాన్ని 71వ చరణాన్ని మనం ఆలోచన చేద్దాము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. 71వ చరణం, శ్రమ ఉండుట నాకు మేలాయను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. కృపా కనికరమ కలిగిన రక్షకుడు అయ్యున్న దేవా, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు మాకు ఆపాదించిన, అనుగ్రహించిన రక్షణ బట్టి నీకు స్తోత్రమునైనా. ఈ ఉదయకాలంలో మీ రక్షణ ఆనందాన్ని మేము అనుభవించడానికి, మీరు అనుగ్రహించిన ఆయుష్ను ఆనందించడానికి, ఆనందించుతూ మిమ్మల్ని స్తుతించే భాగ్యము చేరి వచ్చిన మాకును, నిన్ను నమ్మిన విశ్వాసులకును అందరికి ఇచ్చినందుకే మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదే కాలంలో కొన్ని మాటలు ప్రభువా మీ గురించి, మా గురించి మేము మాట్లాడుతుండగా సహాయాన్ని చూపించండి. మా ఆత్మను మీ ఆధీనంలో ఉంచుకోనండి. మీరే మాట్లాడండి, మమ్మల్ని బూరగా వాడుకోండి. వింటున్నా మాకు చెబుతున్నా మాకు అందరికి శ్రేయస్కరంగా మేము మాటలు ఉండడానికై, అనువదించుకోవడానికై సహాయం అనుగ్రహింపచేయమని మా రక్షకుడును మా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన
దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో మనం చదివిన పాఠము, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని శ్రమ నొంది ఇనుట నాకు మేలాయనని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఈ 119వ కీర్తన ఎవరు రాస్తారో మనకు తెలియపరచలేదు, కానీ బహుశా కొంతమంది ఈ కట్టడాల గురించి, ఈ ధర్మశాస్త్రం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకవేళ ఎజ్రా రాసి ఉండవచ్చు అనే ఆలోచన కలిగి ఉన్నారు. అది మనకు పూర్తిగా తెలియపరచబడలేదు, కానీ ఏదైతేనేమి భక్తుడు ఇక్కడ శ్రమల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు ప్రియులారా. అలాగనే 38వ కీర్తన 6వ చరణాన్ని చదువుతుండగా శ్రమ చేత నేను మిక్కిలి కృంగి ఉన్నానని దావీదు మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 23వ వచనం ప్రసంగి గ్రంథంలో వారి దినములన్నీ శ్రమలే అని సొలొమోను మహారాజు మాట్లాడుతున్నాడు. అలాగనే యోబు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనంలో శ్రమలే నాకు కలుగుచున్నవి, నాకు నెమ్మది లేదు, నాకు దుఃఖమే కలుగుచున్నది అని యోబు మాట్లాడుతున్నాడు ప్రియులారా. చూడండి, భక్తుల జీవితాలను ధ్యానం చేస్తూ ఉండగా, భక్తుల హృదయాలు బైబిల్ గ్రంథంలో ఉంచబడగా, వారిని గురించి నీవైనను నేనైనను సేవకుల ద్వారా అయినను ప్రభు ద్వారా అయినను ధర్మశాస్త్ర గ్రంథం లేక బైబిల్ ద్వారా అయినను మనము ధ్యానము చేస్తుండగా భక్తుల జీవితాలలో ఆనందాలు కంటే, భక్తుల జీవితాలలో సంతోషాల కంటే, భక్తుల జీవితాలలో వీటన్నిటికంటే ఎక్కువ కనబడుతున్న వాస్తవాలు ఏమిటంటే శ్రమలు. ఆది కాండం నుండి చివరి గ్రంథమైన ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానం చేస్తుండగా ఏ ఒక్క భక్తుడి గురించి ఆలోచన చేస్తున్నా, అది అబ్రహాము అయినా, మోషే అయినా, ఇస్సాకు యాకోబులు వంటి వారైనా, సొలొమోను అయినా, దావీదు అయినా, ఇలాగున రాజులు అయినా, ప్రవక్తలు అయినా, ఆ అపోస్తుల కార్యంలో ఉన్న భక్తులు అయినా, శిష్యులు అయినా, ఇలాగున ఎవరి గురించి అయినా ధ్యానము చేస్తూ ఉండగా వారిలో మనకు కనబడుతున్న స్పష్టమైన వైఖరి, స్పష్టమైన విధానాలు, స్పష్టమైనవి ఏమైంటే అవి కేవలము శ్రమల గురించి మాట్లాడుతున్నారు. అంతెందుకు, వారి గురించి మాత్రమే కాదు, కానీ మనం ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారి గురించి ధ్యానము చేస్తుండగా సువార్తలలోనైనా లేక పత్రికలలోనైనా ధ్యానం చేస్తుండగా ప్రభువును గురించిన శ్రమలే మనకు ఎక్కువ కనబడతాయి. ఆయన జననము కాదు, ఆయన మరణానికి వెళుతుండగా నీ కొరకై నా కొరకై పడిన శ్రమలు, ఆ శ్రమల గురించి ఎక్కువగా ఆయన వివరించిన విధానాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. అంతెందుకు, యోహాను సువార్త 16-17 అధ్యాయాలు ధ్యానం చేస్తూ ఉండగా ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు. అక్కడ లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభువు తాను పొందుట మాత్రమే కాదు, ప్రభు ఏమంటున్నాడు, నాకు మాత్రమే కాదు, కానీ నా ద్వారా మీకును కూడా ఏమున్నాయి, శ్రమలు ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు శ్రమలు పొందినవాడు మాత్రమే కాదు, కానీ నా కొరకు జీవించాలి అంటే, నా కొరకై మీ సిలువను ఎత్తుకుని నడవాలి అంటే, నా కొరకై మీరు ప్రయాసపడాలి అంటే, నా కొరకై మీరు గొప్ప గొప్ప కార్యాలు చేయాలి అంటే మీకేమున్నాయి, లోకాలలో శ్రమలు ఉన్నాయని అక్కడ ప్రభు మాట్లాడుతూ, వాస్తవమే. మనము ఇక్కడ కూర్చుని ఆలోచన చేస్తూ ఉంటే ఎందుకు శ్రమలు మనకి, ఎందుకు మనము ఈ యొక్క ఆత్మీయమైన జీవితాలలో, ఆత్మీయమైన ప్రయాణాలలో ప్రభు కొరకే రక్షణ పొందాము, ప్రభు కొరకే ఇవ్వవలసినవి ఇచ్చేస్తున్నాము. అది జీవితమైనా, అవి సమర్పణ జీవితాలు అయినా, అవి ఏదైనా కానీ మనం ప్రభువుకు అప్పగిస్తున్నాము, మనం ప్రభువుకు అర్పిస్తున్నాము. ఇంత చేస్తున్నా కానీ, ఇంతగా జీవిస్తున్నా కానీ పాపము జోలు మనం పోకుండా పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నా కానీ ఎందుకు మనకు శ్రమలు కలుగుతున్నాయి? ఈరోజున ధ్యానాంశంగా ఇదే ఆలోచన చేద్దాం ప్రియులారా. మనం ఆలోచన చేసుకోవచ్చు. ఒక శ్రమ కలగగానే మనం ఏమనుకుంటాము, అరే నేను మందిరానికి వెళుతున్నాను కదా, నేను ప్రార్థన చేస్తున్నాను కదా,
నా విశ్వాస జీవితంలో లోటుపాట్లు లేకుండా ప్రభువుకు ఇష్టంగాను, ప్రభువును సంతోషపెట్టే విధముగాను, ప్రభువు కొరకే సమర్పణ కలిగిన జీవితాన్ని జీవిస్తున్న వాడిగా నా జీవితాలు ఉన్నవి కదా. ఇలాగున నేను జీవిస్తూ ఉండగా ఎందుకు శ్రమలు నా మీద దాడి చేస్తున్నాయి? ఎందుకు శ్రమలు నా మీద మాటి మాటికి యుద్ధాలు ప్రకటిస్తున్నాయి అని అంటే నేను ఇలాగంటాను, శ్రమలు నీవు నేను ఆత్మీయంగా ఎదగాలని మాత్రమే కాదు. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే నీవు నేను పరిపక్వతలోనికి రావాలని మాత్రమే కాదు. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే నీవు నేను ప్రభు వైపు చూడాలని, ప్రభు కొరకే జీవించాలని, కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఉండాలని ఈ శ్రమలు వస్తాయని నేను అనటలేదు. కానీ ఇంకొక విషయం ఉన్నది అక్కడ. ఎందుకు శ్రమలు వస్తున్నాయ్యా అంటే ఈ శ్రమలు ఎందుకు కారణమవుతున్నాయి నా జీవితాలలో అంటే అవి నీ కొరకు నా కొరకు కాదమ్మా, అవి ఎదుట వారిని బలపరచడానికి. శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే శ్రమలు వస్తుండగా మన వైఖరి ఎలాగుంటుంది, శ్రమలు వస్తుండగా మన గుణాలు మన లక్షణాలు ఎలాగుంటున్నాయి, శ్రమలు వస్తుండగా మన సహవాసాలు ఎలాగుంటున్నాయని చూసుకుంటున్నాము. కానీ వీటిని బట్టి నీకు నాకు ఎంత మేలు ఉన్నదో ఈ శ్రమలలో, ఈ శ్రమలను బట్టి నిన్ను పట్టి అలాగునే నన్ను పట్టి ఇతరులకు మేలు ఉన్నది, ఇతరులకు మేలు ఉన్నది. ఇలాగంటాను, శ్రమలు ఇతరులకు నేర్పించడానికి మనకు వస్తున్నాయి. శ్రమలు ఇతరులను బలపరచడానికి మనకు వస్తున్నాయి. కేవలము నీవు నేను పరిపక్వతలోనికో పరిశుద్ధతలోనికో లేకపోతే ప్రభు మీద పూర్తిగా ఆధారపడి ముందుకు పోవటానికి మాత్రమే కాదు. కానీ నీకును నాకును కలిగిన శ్రమలు అవి నీకు నాకు మేలు మాత్రమే కాదు, కానీ ఇతరులకు మేలు కలగటానికి వస్తున్నాయని ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకు? సరే, ఎలాగో చెప్పగలమంటే 4 లేక 5 విషయాలను ఈ వర్తమానంలో మనము ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం. మొదటిగా, శ్రమలు నీకు నాకు ఎందుకు వస్తున్నాయంటే అపోస్తుల కార్యములు ఆలోచన చేద్దాము. 2వ అధ్యాయాన్ని 3వ అధ్యాయాన్ని ధ్యానము చేస్తూ ఉండగా పేతురు నిలవబడి తన శిష్యులతోనైనా తన తోటి వారితోనైనా నిలబడి సువార్తను అందిస్తున్నాడు. సువార్తలలో ప్రభు యొక్క జననాన్ని, ప్రభు యొక్క శిలువ శ్రమలను, ప్రభు యొక్క మరణాన్ని, ప్రభు యొక్క పునరుద్ధానాన్ని, ప్రభు యొక్క ప్రవచన నెరవేర్పులను ఈ 2-3 అధ్యాయాలలో పేతురు స్పష్టంగా అందరూ తెలియపరుస్తున్నాడు. ప్రియులారా, ప్రభువు ఎలాగ శ్రమ పొందాడు, ప్రభు జీవితంలో ప్రవచనాల నెరవేర్పు ఎలా జరిగిందో పూర్తిగా వివరిస్తున్నాడు. అసలుగా ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు, ఆయన స్వభావం ఏంటి, ఆయన గుణం ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఆయన వైఖరి ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎలా వచ్చాడు, ఇలా విషయాలన్నీ పేతురు ఆ ప్రస్తావన లేక మొదటి సువార్త కూడికలో మొదట పేతురు చెబుతున్న వాడిగా చూస్తున్నాం ప్రియులారా. తద్వారా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న తరువాత మనం ఎలాగుండాలో ఎలా చేయాలో ఆ పేతురు 2-3 అధ్యాయాలు చెప్పాడు పూర్తిగా అక్కడ. కానీ పేతురు రాసిన మొదటి పత్రికలలో చాలా విభిన్నంగా కనబడుతూ ఉంటాడు పేతురు. అపోస్తుల కార్యము 2-3 అధ్యాయాలు కేవలము ప్రభువుని గురించి శ్రమల గురించి మాత్రమే తెలియపరిచిన పేతురు రాసిన మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడయ్య అంటే ఒక మాట చూపిస్తా చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము
కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఇది ఒకటో మాట. రెండో మాట చూద్దాం, చూడండి. 3వ అధ్యాయము 17వ వచనము లేక 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. అలాగనే 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి. అలాగనే 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధములైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి ఉండడి. చూసారా, పేతురు తన మొదటి సువార్త కూడికలలో కేవలము ప్రభువుని గురించి మాట్లాడాడు, ప్రభువుని శ్రమల గురించి మాట్లాడాడు, ఆయన గుణాన్ని గురించి మాట్లాడాడు. కానీ అదే పేతురు ఈ యొక్క ఈ పత్రికలలో రాసి ఉండగా ఏమన్నాడు? శ్రమల గురించి మాట్లాడుతూ, అయ్యా మీకు నానా విధములైన శ్రమలు ఉంటాయి, అది కొంచెంకాలమే, ఓర్చుకోనండి. అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి, ఓర్చుకోనండి. కొంతకాలం లోకంలో సహోదరులు శ్రమలు పడుతున్నారు, ఓర్చుకోనండి. చూసారా, పేతురు అప్పటి వరకు చెబుతున్న వాస్తవం ఒకటి, ఇప్పుడు చెబుతున్న వాస్తవాలు చూసారా. అంటే ఆ పేతురు అప్పటి వరకు అలాగున్నాడు, ఇప్పుడు ఏమైపోయాడు? శ్రమలు ఉన్నాయి లోకంలో, దేవుని కొరకే శ్రమలు ఉన్నాయి అని చెబుతూ తన అనుభవాలను వివరిస్తున్నాడు. ప్రియులారా, ఈ పత్రికల్లో ఎక్కువ కనబడే మాటలు ఏమిటంటే శ్రమ 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 శ్రమ. ఎప్పుడైతే పేతురు ప్రభు కొరకే జీవించుట ఎరిగి ఉన్నాడో, ప్రభు కొరకే సాగుట ఎరిగి ఉన్నాడో, ప్రభు కొరకే మన ప్రయాణాన్ని సాగించాలని, ఈ సాగించే విధానాలలో, ఈ ప్రయాణించే విధానాలలో ఎన్నో శ్రమలు మనకు ఉన్నాయని తెలుసుకున్న పేతురు ఇప్పుడు ఏమంటున్నాడు? నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. విశ్వాసి, ఓ సహోదరుడా, సహోదరి, 100,000,000 జనాంగానికి పేతురు రాస్తున్న మాటలు, నీకు శ్రమలు ఉన్నాయ్యా అంటే పేతురు తను అనుభవించిన శ్రమలను బట్టి అనుభవాలుగా రాస్తున్నాడు. ఏమని? మీకు శ్రమలు ఉన్నాయి, అవి కొంతకాలమే, భయపడమాకండి. మీకు శ్రమలు ఉన్నాయి, దిగులు పడమాకండి. మీకు శ్రమలు ఉన్నాయి, ఓర్చుకోనండి, పర్వాలేదమ్మా. మీకు అవి కొంతకాలమే. ఆ కొంతకాలము శ్రమలు అయిపోయిన తర్వాత మీకేమున్నాయి? ఆనందాలు ఉన్నాయి, మీకేమున్నాయి? కిరీటాలు ఉన్నాయి, మీకేమున్నాయి? సంతోషాలు ఉన్నాయి, మీకేమున్నాయి? మహా ఆనందాలు ఉన్నాయని తన అనుభవములో నుండి పేతురు మాట్లాడుతున్నాడు. అందుకే అంటాను, మొదటి మాట, శ్రమలు ఎందుకు వస్తున్నాయ్యా అంటే నీకు నాకు అనుభవాలు నేర్పిస్తున్నాయి. నీ కొరకు, నా కొరకు మాత్రమే కాదు, ఎదుట వారిని బలపరచడానికి. ప్రియులారా, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఎదుట వారిలో శ్రమలు కలగగా, శోధనలు కలగగా, ఇబ్బందులు కలగగా మనం ఏమనుకుంటామంటే రానిలే, కరెక్టే, అతడు ఏ పాపం చేసి ఉన్నాడేమో, అతడు ఏ తప్పు చేసి ఉన్నాడేమో, అతడు ఏ రీతిగా ప్రభువుకు దూరంగా ఉన్నాడేమో, అందును బట్టి ఈ శ్రమలు కలిగి ఉన్నామోనని నీవు నేను మాట్లాడుతూ ఉంటామేమో. కానీ మనకున్న శ్రమలను బట్టి మన అనుభవాలను వారితో పంచుకోలేము ప్రియులారా. కానీ పేతురు అలాగూ లేదు, తన అనుభవాలను రంగరించుకున్నాడు, తన అనుభవాలను పత్రికలు రాస్తున్నాడు. అయ్యా, ఏం బాధపడమాకండి, నేను కూడా ప్రభు కొరకే శ్రమలు పొందాను, నేను ప్రభు కొరకే జీవిస్తుండగా ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాను. మొదటి శతాబ్దంలో అతని మీద జరిగిన అన్యాయమైన తీర్పులు కానీ, అతని కొడాలతో కొట్టించిన విధానాలు కానీ, అతనికి సిలువను తిరిగిన రివర్స్ లో వేసిన విధానాలను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటే, అరే, పేతురు తన అనుభవాలను చూపిస్తూ నీకు నాకు ఎంతగా బలాన్ని అనుగ్రహిస్తున్నాడు కదా. అవును ప్రియులారా, ఎందుకు శ్రమలు అంటే కేవలము నీకు నాకు మాత్రమే కాదు, ఈ అనుభవాలను పొందుకుంటున్న నీవైనా నేనైనా ఏం చేయాలంటే ఎదుట వారిని
బలపరుచుకోవాలి. రెండో మాట చూద్దాం, చూడండి. సరే, ఇలాగ ఆలోచించుకుందాం. పేతురు శ్రమలలో ముందుకు వెళ్ళిపోతూ ఉండగా పేతురుకు కొన్ని బిరుదులు ఉన్నాయి. ఏమని? సందేహి అనే బిరుదు ఉన్నది. కానీ తన శ్రమలు పొందుకుని శ్రమలలో పోతున్న తర్వాత అదే పేతురు ఏమయ్యాడు? సందేశాలను ఇస్తున్నాడు. అల్ప విశ్వాసిగా పేరు పొందాడు. ఏమయ్యాడు? విశ్వాసులకు పత్రికలు రాసేవాడిగా ఉన్నాడు. ఇంకేమయ్యాడు? ముక్కోపిగా పేరు పెంచబడ్డాడు. ఇప్పుడు అతను శాంతము కలిగి పత్రికలు రాస్తున్నాడు. ప్రియులారా, అవును ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకనాడు ఆశ కలిగిన వాడు, కానీ ఇప్పుడేమయ్యాడు? దేవుని కొరకే జీవించాలని ఆశ కలిగి జీవిస్తున్న వాడికి ఉన్నాడు. ఒకప్పుడు అబద్ధికుడిగా జీవించాడు. ఇప్పుడేమయ్యాడు? నేను నిజమునే పలుకుచున్నాను అన్నాడు. కారణం, శ్రమ అనుభవాలను నేర్పిస్తుంది. శ్రమ తన జీవితంలోనైనా, తన వైఖరిలోనైనా, తన స్వభావంలోనైనా, తన మనస్తత్వంలోనైనా, తన హృదయంలోనైనా శ్రమలు మార్పు చెందుతున్నాయి. మార్పు పొందుకుంటున్న వ్యక్తి ఇతరులకు తన అనుభవాలను వివరిస్తున్నాడు. కాబట్టి నా జీవితంలో శ్రమలు కలుగుతున్నాయి అంటే కేవలము నీవైనను నేనైనా పరిపక్వతలోనికో పరిశుద్ధతలోనికో వెళ్ళుటకు మాత్రమే కాదు ప్రియులారా, నీకును నాకును కలిగిన శ్రమలను ఇతరులకు అనుభవాలుగా చెప్పడానికి దేవుడు అనుగ్రహిస్తున్నాడు. రెండో మాట చూద్దాం, చూడండి. రెండో మాట గురించి మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. పౌలు మాట్లాడుతున్నాడు పత్రికలో. కొరింథీ సంఘానితో మాట్లాడుతుండగా పౌలు ఏమంటున్నాడు అక్కడ? అయ్యా, దేవుడు మమ్మలను ఆదరిస్తున్నాడయ్యా. శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు అంటున్నాడు. చూసారా? పౌలు నేను ఎందుకు శ్రమలు పొందానో తెలుసా? పౌలు నేను ఎందుకు ఇంతగా అనుభవిస్తున్నానో తెలుసా? అది కేవలం కాదు, అది ఇతరులకు ఆదరణ కలిగించడానికే నాకు ఈ శ్రమలు ఉన్నాయి. నేను నా మట్టుకు మాత్రమే కాదు, శ్రమ కలగక నాకు నేనుగా ఆదరించుకోవటకు మాత్రమే కాదు, నేను ఎలాగుండాలా? నేను కూడా ఎదుట వారి శ్రమలలో, ఎదుట వారి ఇబ్బందులలో, ఎదుట వారి కష్ట నష్ట సుఖ దుఃఖాలలో నేను ఎలాగుండాలా? నా పాత్ర ఎలాగుండాలి అంటే ఆదరణ కలిగించే విధంగా నా పాత్ర ఉండాలి. యోబు అంటాడు, పరుపుల ద్వారమైనను మంచాల ద్వారా అయినను నాకు ఆదరణ లేదయ్యా అంటాడు. ఇంకా అంటాడు ఒక మాట, తన స్నేహితులను చూపిస్తూ, వీరందరూ నా బాధకు కారకులే కానీ ఆదరణ కాదు అంటున్నాడు. చూసారా? యోబు జీవితంలో ఆదరణ కలిగించవలసిన స్నేహితులు ఆదరణ కలిగించట్ల. ఏమంటున్నారు? బాధను కలిగిస్తున్నారు. కానీ పౌలు ఏమంటున్నాడు? ఈ శ్రమలలో నాకు దేవుని ద్వారా ఆదరణ ఎలా కలిగిందో నేను కూడా మీ శ్రమలలో ఆదరణ కలిగించడానికి నేను ఉన్నాను అంటున్నాడు. వయసులో చిన్నవాడే తీతు, చెరసాల్లో ఉన్నాడు. కానీ 7వ అధ్యాయంలో అంటాడు పౌలు, తీతు రాక వలన నాకేం కలిగింది? ఆదరణ కలిగిందయ్యా. అనుభవం కలిగిన వాడేమి కాదు, బలపరిచేవాడు కాదు, వర్తమానాలు వినిపించేవాడు కాదు, ప్రయాణాలు చేసిన వాడు కాదు, పత్రికలు రాసిన వాడు కాదు తీతు. కానీ తీతు పౌలు దగ్గరికి వస్తూ ఉండగా పౌలు హృదయము ఉప్పొంగిపోయింది, పౌలు హృదయము సంతోషభరితమైంది. పౌలు అప్పటి వరకు ఉన్న బాధలైనా ఉన్న కష్టాలైనా ఒక్కసారిగా కొంతసేపు అనుకోవచ్చేమో, లేదా కొంతకాలం అనుకోవచ్చేమో, తీతు రాక వలన ఆదరణ పొందాడు. వాస్తవమే కదా?
మన తోటి వారు కష్టాలలో ఉండగా మనం వెళ్ళి వారికి ధైర్యం ఇస్తున్నప్పుడు, వారికి ఆదరణ కలిగిస్తున్నప్పుడు వారి హృదయాలలో ఎంత ధైర్యం ఉంటుందో కదా, ఎంత సంతోషము కలుగుతుందో కదా, ఎంత ఆనందాన్ని కలిగించే బిడ్డలుగా, పొందుకునే బిడ్డలుగా వారి జీవితాలు, వారి హృదయాలు, వారి కుటుంబాలు ఉంటాయి కదా. అందుకే పౌలు అంటున్నాడు, తీతు నీ రాక ద్వారా నాకు ఆదరణ కలిగిందయ్యా, ఆదరణ కలిగింది. అదే పౌలు రోమపత్రిక 1:11 అంటాడు, మీరు ఒకరికి ఒకరు ఆదరణ కలిగించుకోండి అయ్యా. సూటిపోటి మాటలు వద్దు, భయపెట్టే బాధ పెట్టే మాటలు వద్దు. మీరు ఎలాగ ఉండాలా? ఆదరణ కలిగి ఉండాలా. నా శ్రమలలో నీ ఆదరణ నాకు కావాలా, నీ శ్రమలలో నా ఆదరణ నీకు కావాలా. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ఆదరించే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకును నాకును తోడుగా ఉన్నాడయ్యా. ఎందుకు శ్రమలు అంటే అనుభవాలు మాత్రమే కాదు. ఎందుకు శ్రమలు నీకు నాకు అంటే ఆదరణ కలిగించడానికి. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. కొత్తగా కొంతమంది సంఘానికి వస్తున్న కుటుంబము. ఆ కుటుంబము కొంతకాలం 2-3 వారాలు రాకపోతుంటే ఇతడు తట్టుకోలేక వెళ్ళిపోయాడు. ఏంటయ్యా, సంఘానికి మీరు రాలేకపోతున్నారే, ఏమైంది అని అడగవలసిన వ్యక్తి వెళ్ళాడు. అడుగుదామనే వెళ్ళాడు, కానీ అడగకుండా ఏమన్నాడంటే, ఇదిగో మీరు సంఘానికి రావట్లేదు, నష్టపోతారు జాగ్రత్త. మీరు సంఘానికి రావట్లేదు, ఇబ్బంది పడతారు జాగ్రత్త. దేవుని కోపము తీక్షణంగా మీ మీదకి వచ్చిద్దని భయపెడుతున్నాడు. అరే, వారి దగ్గరికి వెళ్ళావు మంచిదే, ఆ హృదయం ఉన్నది మంచిదే, కానీ వారికి ఎలా చెప్పాలా? వారికి ఆదరణ కలిగించే మాటలు తెలియపరచాలా. అదే ఆదరణ కలిగించే మాటలు తెలియపరిస్తే వారు వచ్చేవారమే వచ్చి సంఘంలో ఉండేవారు, కానీ రాలేదే. కారణం అని అంటున్నమాట, అయ్యా నేను ఇట్లా మాట్లాడేశానయ్యా, మీరు సంఘానికి రాలేదా నష్టపోతారు, మీరు సంఘానికి రాలేదా శ్రమల పాలైపోతారు, సంఘానికి రాలేదా మీరు వృద్ధులోనికి రారని నేను గట్టిగా చెప్పేసి వచ్చేసానయ్యా అంటాడు. అబ్బా, ఇప్పుడు ఆదరణ కలిగించాడు ఆ కుటుంబానికి, ఆదరణ కోల్పోయే విధంగా చేశాడు ఆ వ్యక్తి. ఎందుకు శ్రమలు అంటే మనము ఆదరణ కలిగించాలి. ప్రియులారా, ఆదరణ కలిగించాలి. పౌలు అంటాడు, తీతు నీ రాక నాకు ఆదరణ కలిగించింది అయ్యా. సేవకుని రాక నా ఇంటికి ఆదరణ కలిగించింది. సంఘ పెద్దల రాక నా కుటుంబానికి ఆదరణ కలిగించింది. తోటి విశ్వాసుల రాక నాకు ఆనందాన్ని కలిగించింది. వారు వచ్చి ఆదరణ పలికిన మాటలు, దేవుని మాటలు చూపించిన విధానాలు, ఆ దేవుని వాక్యాలతో మాట్లాడిన మాటలు, వారు కలిగించిన ఆదరణ చాలా కాలమైందని ఎంత ఆదరణ పొంది మేము. మీరు రాకుండా ఉంటే మేము ఏమైపోయే వాళ్ళమే, అసలు విడిచిపెట్టే వాళ్ళమేమో, చచ్చిపోయే వాళ్ళమేమో అని ఎన్నోసార్లు మన సంఘంలోని బిడ్డలు కానీ, మన తోటి విశ్వాసులు కానీ, తెలిసిన వారు కానీ, పరిచయస్తులు కానీ ఎన్నోసార్లు మాట్లాడారు నీతో నాతోటి. అవును ప్రియులారా, శ్రమ ఎదుట వ్యక్తిలో ఉండగా నేనేం చేయాలంటే మన అనుభవాలను వారికి వివరించాలి. 2 అనుభవాల ద్వారా ఆదరణ మనము వారికి కలిగించాలి ప్రియులారా. 3వ మాట చూద్దాం, చూడండి. సమూయేలు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడిన. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమాలగా. చూసారా, దావీదు జీవితంలో శ్రమ కలిగింది. ఆ బిడ్డను దేవుడు మొత్తాడు. చిన్న బిడ్డ మొత్తగా ఏమయ్యాడు? అతడు దేవుని యొద్దకు వెళ్ళి రాత్రంతయు నేల మీద పడి దేవుణ్ణి బతిమలాడగా ప్రియులారా, బతిమలాడగా.
చూసారా, నా కష్టం ఎవరికి? చిన్న బిడ్డకి వాస్తవమే తండ్రి, కానీ ఆ చిన్న కుమారుని కలిగిన ఆ యొక్క విషయాన్ని బట్టి దావీదు ప్రభు దగ్గరికి వస్తున్నాడు ప్రియులారా, ప్రభు దగ్గరికి వస్తున్నాడు. ప్రభు దగ్గర రాత్రంతయు ప్రార్థించాడు. అలాగున 7 దినములు దేవుణ్ణి బ్రతిమలాడగా మనం చూసాము. శ్రమలు మనకు ఎదుట వారికి కలగగా కేవలము శ్రమలలో నీవు ప్రార్థన చేయండి మాత్రమే కాదు, మనం కూడా చేయాలి. శ్రమలు అనుభవాలను నేర్పించుట మాత్రమే కాదు, శ్రమలు ఆదరణ కలిగించే విధంగా ఉండటం మాత్రమే కాదు, శ్రమలు ఆత్మీయతకు దగ్గర తరిచేరుస్తాయి ప్రియులారా. దావీదు జీవితాన్ని చూడండి. అబ్షాలోము అయినా సరే, చిన్న కుమారుడైనా సరే, ఎవరైనా ఇబ్బందులో పడుతూ ఉండగా దావీదు మాటి మాటికి ప్రభు దగ్గరికి పోతున్నాడు. మాటి మాటికి దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు ప్రియారా. ఆయన ఎక్కడికి వెళ్ళారన్న విచారణ చేయగా శ్రమలు ఆత్మీయతకు దగ్గర దరి చేరుస్తాయి ప్రియారా. 1 ఆదరణ కలిగిస్తాయి, 2 ఆదరణ కలిగిస్తాయి, అనుభవాలు ఇస్తాయి. మొదటిది 2 ఆదరణ కలిగిస్తాయి, 3 ఆత్మీయంగా చేస్తాయి. 4వ మాట చూద్దాం, చూడండి. 4వ మాట పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలను మనము చదువుకుందాం. తెలిసిన భాగం అందరికీ. 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమైన. 4వది ఏమిటంటే శ్రమలు ఆనందాన్ని ఇస్తాయి ప్రియులారా, ఆనందాన్ని ఇస్తాయి. అయ్యా కొంతకాలమే శ్రమలు మీకు, దాని తర్వాత ఏమున్నది? మెప్పున్నది, ఘనత ఉన్నది, సంతోషం ఉన్నది. కాబట్టి శ్రమలు ఆనందాన్ని కలుగ చేసే విధంగా ఉండాలి ప్రియులారా. ఇదేమిటి అంటే, ఉదాహరణగా మనము యేసేపును ఆలోచన చేద్దాం. యేసేపు ఆలోచన చేయగా యేసేపు అన్నల చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, అసూయ చేయబడ్డాడు, చంపాలని మరీ పగబట్టిరి అతని మీద. చివరికి అతనిని అమ్మి వేసిన సందర్భాన్ని మనం చూసాం ప్రియులారా. వెళ్ళిపోయాడు, ఐగుప్తులో ఉన్నాడు, అంతా జరుగుతుంది. అలాగునే అక్కడ ఆది కాండంలో మనము ధ్యానము చేస్తూ ఉండగా 45:5 వచనాలు అంటాడు. ఒక మాట చూద్దాం, చూడండి. ఆది కాండము 45వ అధ్యాయము 5వ వచనంలో అంటాడు, అయినను నేనిక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టనింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. చూసారా, యేసేపు తన అన్నలతో మాట్లాడుతున్న మాట, అయ్యా మీరు దుఃఖపడకండి అయ్యా, వాస్తవమే నేను గొంతులో వేయబడ్డాను, నేను అమ్మి వేయబడ్డాను, నేను సరసాల్లో వేయబడ్డాను, నన్ను అందరూ మర్చిపోయారు, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నో శ్రమలను, ఎన్నో శోధనలను ఈ కొంతకాలంగా, కొన్ని సంవత్సరాలుగా నేను అనుభవించిన మాట వాస్తవమే. కానీ ఇంకో విషయం ఏంటో తెలుసా? ప్రాణ రక్షణ కొరకు మీకు ముందుగా దేవుడు నన్ను పంపాడయ్యా. అంటే యేసేపుకు కలిగిన శ్రమ వారి అన్నలకైనను వారి తల్లిదండ్రులకైనను ఏం కలిగించింది? ఆనందాన్ని కలిగించింది ప్రియులారా. నిజమే, యేసేపు కానీ అక్కడికి వెళ్ళకుండా ఉంటే కరువు చేత వాళ్ళందరూ చనిపోయేవాళ్ళే, కరువు చేత అక్కడే మరణాన్ని పొందేవాళ్ళే, కరువు చేత అక్కడే సమాధి చేయబడే వాళ్ళే. కానీ ఇతనికి కలిగిన శ్రమ పక్కన వారికి ఆనందాన్ని కలగజేసింది. ఇప్పుడు వారు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు.
ఇప్పుడు వాళ్ళు సంతృప్తిగా గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు. అంటే ఏసేపు జీవితంలో కలిగిన శ్రమ, ఏసేపు ఎదుర్కొన్న శ్రమ, ఏసేపు పొందుకున్న శోధన, ఏసేపు పొందుకున్న ప్రతి విధమైన నానా విధములైన శ్రమలు వారి అన్నలకైనను వారి తండ్రులకైనా ఆ 70 మందికైనను ఏం కలిగించింది? సంతోషాన్ని కలిగించింది, ఆనందాన్ని కలిగించింది. అవును ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ఒక మాట చూపిస్తా చూడండి. కీర్తనల గ్రంథము 142వ కీర్తన, 142వ కీర్తన 7వ చరణం చూడండి. 7వ చరణం 142వ కీర్తన 7వ చరణం. నేను నీ నామముకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఇక్కడ దావీదేమో తప్పింపుము అంటున్నాడు, అక్కడ యేసేపు తప్పించబడ్డాడు. ఇక్కడ దావీదు నన్ను చూచి అతిశయపడతారు అంటే ఆనందపడతారయ్యా అన్నాడు. కానీ యేసేపు జీవితంలో ఆనందపడ్డారు ప్రియులారా. వాస్తవమే, శ్రమలలో మనము నిలవబడినప్పుడు, శ్రమలలో మనము దేవుని కొరకై ఎదురు చూచుతూ ఓపికతో పరీక్షలను ఎదుర్కొంటూ ఓపికతో ఎంత కష్టమైన పర్వాలా, ఎంత నష్టమైన పర్వాలా నేను నిలవబడాలి, నేను ముందుకే సాగాలి, నేను వెనక్కి వెళ్ళకూడదు, నా ప్రయాణం నా పయనం ప్రభుతోనే నేను ముందుకే వెళ్ళిపోవాలి అని నీవు నేను శ్రమలలో నిలవబడినప్పుడు అది నీకు నాకు మాత్రమే కాదు, కానీ నిన్ను బట్టి అలాగనే నన్ను బట్టి కూడా ఇతరులకు ఆనందాన్ని కలగ చేస్తుంది పిల్లారా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఏసేపు మాత్రమే, ఏసేపు మాత్రమే. ఏసేపు కలిగిన శ్రమ అసలు మర్చిపోవాలా. తల్లినైనా తండ్రినైనా అన్నలనైనా బంధువులైనా అందరూ మర్చిపోయారు, మర్చిపోయే స్థితిలో ఉండాలి. కానీ అతడు పలుకుతున్న మాట, నన్ను మిమ్మల్ని సంరక్షించడానికి దేవుడు నన్ను పంపాడా. ఎంత ఆనందం ప్రియులారా. తమ్ముడే లేడు అనుకున్నాడు, లేకపోతే కొడుకే కుమారుడే లేడు అనుకున్నాడు, కుమారుడు కనపడ్డాడు. అరే ఆహారం దొరకట్లేదు అనుకున్నాడు, ఆహారం దొరికింది. అరే ఆ ఐగుప్తులో ఉన్నతమైన ప్రదేశంలో కూర్చున్నాడు, స్థాయి గొప్పది, స్థానం గొప్పది, స్థితి గొప్పది. ఆ స్థాయిని, ఆ స్థితిని, ఆ స్థానంలో చూసిన వీరందరూ సంతోషపడుతున్నారు ప్రియులారా, ఆనందపడుతున్నారు. అవును, నీకు నాకు కొంతకాలమే శ్రమలో, ఈ శ్రమలలో నీవైనను నేనేను వెనక్కి వెళ్ళిపోయిన వారంగా ఉండుంటే నిన్ను బట్టే నన్ను బట్టే అతిశయించే ఆగిపోతారు, అంటే ఆనందపడే వాళ్ళు ఆగిపోతారు ప్రియులారా. పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు అలా అనుకోవాలా. ఆయన ముందు ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి అన్నాడు ప్రభు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, ఆనందాన్ని పొందుకున్నాడు. నీవైనా నేనైనా శ్రమల నిర్లక్ష్య పెడితే నిన్ను బట్టి నన్ను బట్టి అయా మా బ్రదర్, నా తోటి విశ్వాసి, మా సేవకుడు, మా సంఘ పెద్ద, మా బంధువులు, మా మిత్రులు, మా శ్రేయభిలాషులు, మా దేవుని ఎరిగిన బిడ్డలు వాళ్ళ శ్రమను గెలిచారయ్యా, అందును బట్టి మేము ఆనందపడుతున్నాము అని చెప్పే వినే సాక్ష్యము ఎంత బాగుంటుంది పిల్లారా. ఇంకొక మాట చూపిస్తారు చూడండి. చివరిగా ఒక మాట చెప్పి నేను వర్తమానాన్ని ముగించి వేస్తాను. ఎందుకు శ్రమలు అంటే అనుభవాలు నేర్పిస్తాయి ఇతరులకు. ఎందుకు శ్రమలు అంటే ఆదరణ కలిగిస్తాయి ఇతరులకు. ఎందుకు శ్రమలు అంటే ఆత్మీయతను కురిపిస్తాయి ఇతరులకు. ఎందుకు శ్రమలు అంటే ఆనందాన్ని కలిగిస్తాయి ఇతరులకు. ఎందుకు శ్రమలు అంటే అభయాన్ని ఇస్తాయి. ఇంకో మాట అభ్యాసాన్ని కలగజేస్తాయి. ఒక మాట చూద్దాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని
సంతోషకరంగా కనబడలేదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చునంట. శ్రమలు ఎందుకయ్యా అంటే అభ్యాసాన్ని కలగచేస్తాయి. అభ్యాసాన్ని కలగచేస్తాయి. నీవు నేను అభ్యాసము చేస్తూ ఉంటుంటే ఆ నీతికి సమాధానకరమైన ఫలాలు నీవు నేను అనుభవించకపోవచ్చేమో, కానీ నీవు నేను అభ్యాసము శ్రమలలో వెళ్ళిపోతుండగా నిన్ను బట్టి నన్ను బట్టి ఆ ఫలాలను భుజించే బిడ్డలు ఉంటారు. దావీదు శ్రమలో పడ్డాడు, కుమారులు అనుభవించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు శ్రమలు అనుభవించాడు. ఆ ఫలాలు మనం భుజించాం. రక్షణ అనే ఫలాలు, ఆత్మ ఫలాలు మనం అనుభవించాం. ప్రియులారా, ఆలోచన చేద్దాం. సమయం అయిపోతుంది, వర్తమానాన్ని ముగిస్తున్నాను. ఎందుకు శ్రమలు ఉంటే ఆదరణ అనుభవాలు నేర్పిస్తున్నాయి. మా అయ్యలారా, అమ్మలారా, ప్రియులారా, ఆలోచన చేయండి. శ్రమలలో నీకు కలిగిన అనుభవాలను ఇతరులకు అనుభవపూర్వకంగా చెప్పగలుగుతున్నామా? శ్రమలలో కలుగుతున్న దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్న ఆదరణ ఇతరులకు మనం ఆదరణ కలిగిస్తున్నాము. ఆత్మీయంగా ప్రభు దగ్గరికి వెళుతున్నా నీవు నేను ఇతరులు నడిపించగలుగుతున్నామా? ఆత్మీయంగా ప్రభు దగ్గరకి ఆనందాన్ని పొందుకుంటున్నా నీవు నేను ఆ ఇతరులు కూడా ఆనందాన్ని పొందుకోగలరు. చూడండి, నేను అసహ్యపడుతున్నానని చెప్పగలుగుతున్నామా? అభ్యాసం పొందుతున్న నీవు నేను మీరు అభ్యాసం పొందండి, దాని ఫలాలు ఉన్నాయి, తిందాం, భుజిద్దాం, ఆరగిద్దాము, సంతోషపడదామని చెబుతున్నామా? అంతెందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు తన అనుభవాల ద్వారా చెప్తాడు, లోకంలో మీకు శ్రమ కలుగును అన్నాడు. ఆయన సాధన కలిగించేవాడికి కనబడుతున్నాడు. ఆయన కనబడ్డ ప్రతి శ్రమనేటి శిష్యుల ఎదుటకు దూరంగా వెళ్ళి ఆయన రాత్రంతా ప్రార్థన గడిపిన వాడికి కనబడుతున్నాడు. ఆయన ఆత్మీయంగా తండ్రి యొద్ద ఆయన శ్రమలో బట్టి ఆనందాన్ని పొందుతున్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన శ్రమను అభ్యాసము చేసేవాడు. ప్రియులారా, నీవు నేను అభ్యాసము చేస్తే దాని ఫలము నీవు నేను తినకపోవచ్చామో, కానీ దాని ఫలములు ఇతరులు ఖచ్చితంగా తింటారు. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఈ కుడికి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుని గురించి నమ్మని వారు ఉన్నారా? ఆయన ఎరగని వారు ఉన్నారు. అమ్మా, నీ కొరకే నా కొరకే ఆయన శ్రమను అనుభవించాడు. ఆనందాన్ని ఇవ్వటానికి, ఆదరణ కలిగించడానికి, సంతోషాన్ని ఇవ్వటానికి, పరలోకం ఇవ్వటానికి, స్వాస్థ్యంగా దయచేయటానికి ఆయన అనుగ్రహించాడు. ఆయన కాదు అనుకుంటే నీకు శ్రమ ఉన్నది, అదే నిత్య నరకం ఉన్నది, అగ్నిగుండం ఉన్నది, పాతాళం ఉన్నది. ఆ సమయము వద్దు ప్రియులారా, ఆ సమయం వద్దు. ఆయన నేడే రక్షణ అంగీకరిస్తే నీవు ఆయన నా కొరకే చనిపోయాడు నువ్వు విశ్వసిస్తే నీకు పరలోకం ఉన్నది. ఓ ప్రియుడా ఆలోచన చెయ్యి. నాకు ఎందుకు శ్రమలు, నాకెందుకు అంటున్నావా? నీకు నాకు రాకపోతే ఇంకెవరికి వస్తాయి? నీకు నాకు వస్తే కదా పక్కన వాళ్ళని నీవు నేను బలపరిచేది, ప్రభుకు నమ్మకంగా జీవించేది, అనేక మందిని సంఘములోనికి, ఆత్మీయతలోనికి నడిపించేది. కాబట్టి మనము ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎప్పుడు అనుకోమాకండి శ్రమలు నాకెందుకు అంటే అది నీకు మాత్రమే కాదు, పక్కన వారిని బలపరచడానికి కూడా అనే స్పృహతోటి మనం ముందుకు వెళ్దాం. ఈ అవకాశం ఇచ్చిన స్థానిక బర్నబాస్ అన్నకు, అలాగే నడిపించిన ఎలీషా బాబా గారికి, అవకాశం ఇచ్చిన ఈ జూమ్ మీటింగ్ ద్వారా అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన వందనాలు మీకు తెలియపరుచుకుంటున్నాము. మా కొరకై, మా పరిచర్య కొరకై ప్రార్థించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాము. ప్రభు స్తోత్రములు. దేవుడు తన దాసుని మరుగు చేసి ఉదయకాలం మన ఆత్మీయ క్షేమము కొరకు మాట్లాడారు. శ్రమలు అనుభవం కొరకు, ఆదరణ కొరకు, ఆత్మీయత కొరకు, ఆనందం కొరకు, అనుభవం కొరకు, అలాగే అభ్యాసం కొరకు ప్రభు మనకిస్తారు. ఈ ప్రస్తుత శ్రమలలో ప్రభుని స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రార్థన చేసుకొని పరీక్షను ముగిద్దాం. చక్కని వాక్య సందేశం అందించిన ప్రియులు సునీల్ కుమార్ కు ప్రభు నా వందనాలన్నా. వింజనంపాడు నుంచి మరీదాస్ అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ఓకే అన్న, వందనాలు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీ గణనామను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా జీవితంలో మరి ఉదయకాల ప్రవేశం మాకిచ్చి నూతన వాత్సల్యత అనుగ్రహించి ఉదయకాల ప్రేరణ ఆయన అరుణోదయంలోనే మీ సన్నిధి సహవాసం మాకిచ్చి నీ మెరణ స్వరానికి కృప మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఉదయకాలం దేవా తండ్రి, మరి కాన్ఫరెన్స్ లో మీ దాసు సునీల్ గారి ద్వారా అందించిన శ్రేష్టమైన మీ వాక్యాన్ని బట్టి, మీ వాక్ సత్యాన్ని బట్టి వందనాలు. భక్తుల జీవితాల్లో శ్రమలు నాయన, అది ఎంత మేలో మీరు మాకు జ్ఞాపకం చేశారు. దావీదుకు వచ్చిన శ్రమ, యోషేపు కలిగిన శ్రమ వారి జీవితాల్లో ప్రభా ఎంత ప్రభావితం చేసినాయో ఆయన మరి ప్రభా మీ దాసుని నోట నుంచి విధానం బట్టి వందనాలు. మేము ఎప్పుడు శ్రమలో ఉంటే ప్రభా నువ్వు అప్పుడు నాయన మాతో ఉన్నామని ఎరిగి, అయ్యా భూలోకములో విశ్వాస జీవితంలో సేవా జీవితంలో ఎవరికి వ్యక్తిగతంగా ప్రభా మీ వైపు చూస్తూ ముందుకు సాగే అనుభవాలు మా దయచేయం ప్రార్థన చేస్తా ఉన్నాం. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము కలిగి ఉండమని మీరు సెలవిచ్చారు. అలాంటి నిరీక్షణ, నిబ్బరము, ధైర్యము యేసుక్రీస్తు ప్రభులో మీరు మాకు ఇచ్చిన దానం బట్టి మా ప్రభువా మీకు వందనాలు. భక్తుల జీవితాల్లో శ్రమల వెనుకాల గొప్ప విజయాన్ని మీరు దయచేశారు. ఈ నేటి దినాల్లో మా విజయం ప్రభువా మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మీరు అనుగ్రహించారు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. భూలోకములో జీవిస్తుంటుండగా ప్రతి విషయములో ప్రభువా నీ వైపు చూస్తూ నాయన నిరీక్షణ కలిగి మీ కొరకు నమ్మకంగా అన్ని విషయాల్లో, అన్ని సందర్భాల్లో ప్రభువా మేము నమ్మకంగా జీవించడానికి అట్టి కృప మా దయచేయం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యం నుంచి మీ దాసుని మరి ఎక్కువగా దీవించి బలపరచం ప్రార్థన చేస్తూ ఈ ఉదయకాల ప్రేల దేవ మరి నడిపించిన మా ప్రియులు ఎలీషాను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రభా మరి బర్నబాస్ గారిని బట్టి స్తోత్రములు. కొన్ని ఏండ్లుగా ప్రభా అయా చాలా భారముతో నాయన అనేక మందికి ప్రభా ఉదయకాల సమయంలో మీ వాక్ వినిపించడానికి మీ దాసుని మీరు ఇచ్చిన అయా చక్కటి ప్రభా తలాంతుని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇగో తండ్రి, ఉదయకాల సమయంలో అయా మరి ప్రభా ఈ జూమ్ యాప్ లో పాలు పొందిన ప్రతి ఒక్క మీ దాసుని దీవించి బలపరచండి. ఉదయకాలపు కృపాక్షేమాలు, ఉదయకాలపు కృపా దీవెనలు మాకును మా కుటుంబాలకును సకల పరిశుద్ధులకు మీరు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు ప్రభువు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 4210వ రోజును ప్రభు మనకు ఈవిగా ఇచ్చి చక్కగా నడిపించారు. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్నకు, పాట పాడిన రవి మనోహర్ అన్నకు, వాక్యం కొరకు ప్రార్థన చేసిన రెడ్డమ్మనకు, ముగింపు ప్రార్థన చేసిన మరీదాస్ అన్నకు, వాక్యం అందించిన సునీల్ కుమార్ అన్నకు, విన్న మీ అందరికీ నాకు అవకాశం కల్పించిన బర్నబాస్ అన్నకు నేను వందనాలు చెప్తున్నాను. బర్నబాస్ అన్న ప్రకటన చేసి ముగిస్తారు అన్న అందరికీ.